నమస్తే అండి. నా పేరు డాక్టర్ దీప్తి. నేను పీడియాట్రిషియన్ ఫ్రమ్ సంఖ్య హాస్పిటల్స్. ఈరోజు మనం చిన్నపిల్లల్లో గవద బిళ్ళలు అంటే మమ్స్ గురించి మాట్లాడుకుందాం అనమాట. సో, ఇప్పుడు ప్రస్తుతం మమ్స్ అన్నది చాలా సివియర్‌గా ఉంది. చాలా ఎక్కువగా ఉంది. పిల్లలందరికీ ఈ గవద బిళ్ళలు వస్తున్నాయన్నమాట. సో, ఈ మమ్స్ అన్నది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. సో, ఇది ఎక్కడ వస్తుంది అంటే మెయిన్‌గా మౌత్‌లో లాలాజలం ఉత్పత్తి చేసే గ్రంథులు అంటే ఇక్కడ పెరోటిడ్ ఉంటాయి, సబ్మాండిబులర్ గ్లాండ్స్, సబ్లింగ్వల్ గ్లాండ్స్ ఈ గ్లాండ్స్ ఎఫెక్ట్ అవుతాయన్నమాట. మెయిన్‌గా పెరోటిడ్ గ్లాండ్ అనేది ఎఫెక్ట్ అవుతుందండి. అందువల్లే వాళ్ళకి ఇక్కడ వాపు వస్తుంది, దవడ దగ్గర కూడా వాపు వస్తుంది, గొంతు నొప్పి ఉంటుంది, నోరు తెరవాలంటే ఇబ్బంది పడతారు. సో, ఈ లక్షణాలన్నీ ఉంటాయి. సో, కేవలం ఈ సలైవరీ గ్లాండ్సే కాకుండా ఈ మమ్స్ వైరస్ అన్నది ఒక్కొక్కసారి జన్యు అవయవాలు అంటే టెస్టిస్, ఓవరీ కూడాను ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. వాటి వాపు కూడా రావచ్చు. దాంతోపాటు ఒక్కొక్కసారి వినికిడి లోపాలు అంటే ఇయర్ కూడా ఎఫెక్ట్ అవుతుందన్నమాట. నర్వ్స్, ఇయర్లో ఉండే నర్వ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇంకా ఒక్కొక్కసారి ఇది బ్రెయిన్కి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు పిల్లల్లో మెదడు వాపు అన్నది రావచ్చు. సో, ఇది మెయిన్గా ఏ ఏజ్ గ్రూప్లో వస్తుందంటే 5 to 15 years పిల్లల్లో ఎక్కువగా చూస్తామన్నమాట. అంతేకాకుండా అన్వాక్సినేటెడ్ కిడ్స్ ఎవరైతే MMR వ్యాక్సిన్ తీసుకోకుండా ఉంటారో సో వాళ్ళల్లో కూడాను వస్తుంది. ఇంకా అడల్ట్స్కి కూడా వచ్చే అవకాశం ఉంది. సో, ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే ఇది మెయిన్లీ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. అంటే వాళ్ళు దగ్గినా, తుమ్మినా కానీ వాళ్ళ నోటి నుంచి వచ్చే లాలాజలం డ్రాప్స్ అయితే ఏవైతే ఉంటాయో అవి వేరే పిల్లలు పీల్చినా చేసినా వాళ్ళకి వస్తుందన్నమాట. సో, అందుకని ఈ పిల్లలని కంపల్సరీగా ఐసోలేషన్లో పెట్టాలి. సో, ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, ఈ మమ్స్ వచ్చినప్పుడు ఈ పిల్లలు చాలా ఇన్ఫెక్షియస్గా ఉంటారు కాబట్టి అంటే వేరే పిల్లలకి కూడా ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పిల్లల్ని మనం ఐసోలేషన్లో పెట్టాలి. అట్లీస్ట్ 7 days వాళ్ళని స్కూల్కి పంపించకూడదు. ఇంకా వాళ్ళు వాడే వస్తువులన్నీ కూడాను స్టెరైల్గా ఉంచాలి. వేరే వాళ్ళు యూజ్ చేయకూడదు అనమాట. ఈ పిల్లలు మాస్క్ యూజ్ చేయాలి. రెక్కరెంట్గా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా ఏంటంటే ఇది మెయిన్గా సలైవరీ గ్లాండ్స్ ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి డీహైడ్రేషన్ కూడా ఉంటుంది. సో, అందుకనే రిపీటెడ్గా వాటర్ ఇవ్వడం కానీ, ఓఆర్ఎస్ ఇవ్వడం కానీ, లిక్విడ్స్ ఇవ్వడం కానీ మనం చేయాల్సి ఉంటుంది. సో, ఫీవర్ కూడా వస్తుంది. సో, అందుకనే ఫీవర్ తగ్గించడానికి ఏమైనా పారాసెటమాల్ అలా కూడా ఇవ్వచ్చు అనమాట. సో, ఈ వ్యాధిని మనం ఎలా నిర్ధారణ చేసుకోగలమంటే ఏం టెస్ట్ చేసుకోగలము అన్నది తెలుసుకున్నాము. సో, ఇది మెయిన్లీ క్లినికల్ డయాగ్నోసిస్ అంటే చూసి ఇలా వాపు వచ్చింది, దవడ వాపు వచ్చింది, ఫీవర్ ఉంది అంటే మనం మమ్స్ అని అనుకోవచ్చు. లేదు ఇంకా సివియర్గా వాపు వస్తుంది, పెయిన్ చాలా సివియర్గా ఉంది, ఇక్కడ మళ్ళీ పస్ వచ్చే అవకాశం ఉంది అని అనిపిస్తే మాత్రము అప్పుడు మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి చూస్తామన్నమాట. పస్ ఏమైనా ఫామ్ అయిందా ఏంటా అని. ఇంకా తర్వాత ఒక్కొక్కసారి అవసరం అవుతుంది అని అంటే మమ్స్ యాంటీబాడీ టెస్టింగ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ట్రీట్మెంట్ ఏంటి దీనికి అంటే మెయిన్గా ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి దీనికి పర్టిక్యులర్ ట్రీట్మెంట్ ఏమీ ఉండదు. సో, మెయిన్లీ ఏవైతే సిమ్టమ్స్ ఉంటాయో దానికి మనం ట్రీట్ చేస్తాము. అంటే ఫీవర్ ఉంది అంటే ఫీవర్ తగ్గించడానికి మెడిసిన్ పారాసెటమాల్ ఇస్తాము. లేదు వాపు ఉంది అంటే వాపు తగ్గించడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ ఏమైనా ఇస్తామన్నమాట. సో, ఒకవేళ మెదడు వాపు వస్తుంది, బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, ఫిట్స్ లాగా ఏమైనా వస్తున్నాయి అలా అంటే దాని ప్రకారంగా ఆ మెడిసిన్స్ ఇస్తాము. సో, వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రివెన్షన్. అంటే డిసీజ్ రాకుండానే మనం ఎలా ప్రివెంట్ చేసుకోగలము అంటే ఈ MMR వ్యాక్సిన్ అని ఉంటుంది ఈ మమ్స్కి. సో, ఈ MMR వ్యాక్సిన్ మనము ప్రైవేట్లో మాత్రమే ఇస్తున్నాము. ఇది ఇంకా గవర్నమెంట్లో అవైలబుల్గా లేదు. గవర్నమెంట్లో కేవలం MRA ఇస్తాము. అంటే అందులో మీజిల్స్, రుబెల్లా మాత్రమే ఉంటుంది. MMR అంటే మీజిల్స్, రుబెల్లా, మమ్స్ అనమాట. సో, ఈ వ్యాక్సిన్ మనం ప్రైవేట్లో మాత్రమే ఇస్తున్నాం. ఇది 3 dosesలో ఇస్తామన్నమాట. ఫస్ట్ 9 months బేబీ 9 months ఉన్నప్పుడు, తర్వాత 15 months ఉన్నప్పుడు, ఇంకా లాస్ట్ డోసు 4 to 6 years ఉన్నప్పుడు. సో, ఈ వ్యాక్సిన్ కంపల్సరీ పిల్లలందరికీ ఇవ్వాలి. సో, ఇది తీసుకుంటే ఈ మమ్స్ ఇన్ఫెక్షన్ని మనము ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే మాత్రం ఈ కింది నెంబర్కి కాల్ చేయండి.